హాయ్ హలో మమ్మ మ్యాన్స్ బిగ్ బాస్ సీజన్ 9. బిగ్ బాస్ సీజన్ 9 అనేది రేపు సెప్టెంబర్ 7వ తారీఖున సాయంత్రం 7 గంటలకి గ్రాండ్ లాంచ్ ఓపెనింగ్ అనేది ఉంది. అయితే మరి దీంట్లోకి వెళ్ళబోయే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరు, అలాగే అగ్ని పరీక్షల షోలో ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్న కామనర్స్ నుంచి ఎవరెవరు బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళబోతున్నారో ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా తెలుసుకుందాం. ఇక మనం సెలబ్రిటీ కేటగిరీకి వస్తే మొత్తం సెలబ్రిటీ కేటగిరీ నుంచి ఒక 9 మంది అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నారు. అలాగే ఇంకొక బిగ్ ట్విస్ట్, బిగ్ అప్డేట్ ఏంటంటే కామనర్స్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎక్కువ వెళ్ళబోతున్నారు. అంటే మొన్న నేటి వరకు ఎంతమంది వెళ్ళే ఛాన్స్ ఉందంటే ఒక 5-6 మ్యాక్స్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని అందరూ డిస్కషన్ చేసుకున్నాం. బట్ కానీ బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీమ్. ఆ అప్డేట్ ఏంటంటే 6 కన్నా 99.99% 6 కన్నా అంటే 7 కానీ 8 మంది కానీ బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. రియాలిటీ ప్రకారం మనం మాట్లాడుకుంటే, రియాలిటీగా మనం మాట్లాడుకోవాలంటే అగ్నిపక్ష షో నుంచి ఎక్కువ మంది వెళ్ళడం కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసుకుంటే ఒక 15 రోజుల నుంచి వాళ్ళు ప్రతి టాస్క్ ఆడి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తున్నారు. సో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళని బయట వాళ్ళని తీసుకోవడం కన్నా ప్రజెంట్ కామనర్స్ నుంచి వీళ్ళనే ఎక్కువ మందిని తీసుకోవడం బెస్ట్ అని నా యొక్క ఒపీనియన్. అలాగే మరి ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోయే వాళ్ళలో ఎవరెవరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఎవరెవరు ఏవి షూట్ అనేది ప్లాన్ చేసుకున్నారో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సెలబ్రిటీ కేటగిరీ నుంచి వెళ్ళబోయేది ఫస్ట్ ఇమాన్యువల్ ఆల్రెడీ అందరికీ తెలుసు. జబర్దస్త్ నుంచే అందరికీ పరిచయం ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కమీడియన్ ఇమాన్యువల్. ఇతనైతే ఏవి షూటింగ్ అయితే ఉంది, ఇతనిది ఏవి అనేది మనకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే తనూజ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆశా షైని అయితే ఏవి అనేది మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ధరణిది అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, యాక్టర్ ధరణిది. రీతు చౌదరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్. రీతు చౌదరి అందరికీ తెలిసిన వ్యక్తి, చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అలాగే నెక్స్ట్ సంజన వచ్చేపాటికి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వనుంది. రాము రాథోడ్ ఫ్లోక్ సింగర్, ఇతను కూడా అందరికీ తెలుసు. ఇతనైతే ముంబైకి రాను అనే ఒక సాంగ్ ఉంది కదా, ఇతను పాడిన సాంగ్ స్టేజ్ మీద పాడబోతున్నాడు. అలాగే షష్ఠి వర్మ ఈవిడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయబోతుంది బిగ్ బాస్ 9 ఎంట్రీ టైంలో. ఇక ఫైనల్గా సెలబ్రిటీ కేటగిరీలోకి వెళ్ళబోతున్న కంటెస్టెంట్ సుమంత్ శెట్టి. ఇతను అందరికీ తెలుసు, కమేడియన్, చాలా మూవీస్లో కమేడియన్గా యాక్ట్ చేశారు. ఇతనైతే ఏవి షూటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఏవి అనేది ప్రజెంట్ చేస్తారు. ఇక కామనర్స్ నుంచి ఎవరెవరు వెళ్తారనేది కదా బిగ్ ట్విస్ట్. మన కామనర్స్ నుంచి చూసుకుంటే నేను ఒక 6 పేర్లు అయితే చెప్తాను. వాళ్ళు 100కి 100% అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక రిమైనింగ్ మెంబర్స్ అయితే ఒక 6 కన్నా ఎక్కువ పంపించే ఛాన్స్ ఉందని చెప్పా కదా. సో ఆ విధంగా బిగ్ బాస్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తే మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అందుట్లో మనం ఫస్ట్ చూసుకుంటే దమ్ము శ్రీజ కన్ఫామ్గా వెళ్తుంది 99.99%. నెక్స్ట్ వచ్చేపాటికి పవన్ కళ్యాణ్, అలాగే మాస్క్ మ్యాన్ హరీష్, నెక్స్ట్ వచ్చేపాటికి మర్యాద మనీషా. నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రియా అండ్ నాగా, వీళ్ళిద్దరు కూడా కన్ఫామ్గా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ వరకు అయితే కన్ఫామ్. ఇక వీళ్ళకి మించి ఎక్కువ మంది కంటెస్టెంట్ని బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ మనం చూసుకుంటే డేమన్ పవన్, అలాగే దివ్య, నెక్స్ట్ షాకిబ్, వీళ్ళ ముగ్గురు నుంచి ఇద్దరిని తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో ఇది ఇప్పుడు ఉన్న ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఇంకెలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పాపులర్ ప్రసాద్ అనే ఛానల్ని. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్లో వ్లాగ్స్ చేస్తూ ఉంటాను, చాలా బాగుంటాయి. ఇక ఉంటా, బాయ్ మమ్మ మ్యాన్.